నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పంచుతా మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను. అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని. ఈరోజు మీరు చూడండి, నేను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను, ఇంకో పక్క 6,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను, కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను, బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది. మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఒక మాట, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా. పెడుతుందా తిండి? మతం మన జీవితాలను మారుస్తుందా? మతం ఒకటే, ఒక విశ్వాసం. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హిందువులు మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని చేస్తారు, ముస్లింలు అల్లాని పూజిస్తారు, అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు, తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధానాలు. ఈరోజు మీరు చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయంగా బతికారు. నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు, చిరునవ్వే కనపడేది కాదు. ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ. అవునా కాదా అని అడుగుతున్నా. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు. ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసులు సహకరించద్దు అని చెప్పి Z+ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు Z+ కేటగిరీ సెక్యూరిటీని విడ్రా చేసుకుంటాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డులో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8
ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం. అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు, రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11 ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేటి సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పైచిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు.